సో మన భద్రు గారు కదా, పేరు భద్రే కదా. సో ఒకసారి చూడండి, ఈ కలికి 1818 అనే గనుపులు, ఇది ఈ గనుపులు గుత్తులు గుత్తులుగా అట్లా అట్లా చూపించే. సో ఒకసారి ఈ గనుపులు మాత్రము ఎలా కాస్తుందంటే చింతకాయలైనా కొంచెం తక్కువ కాస్తాయి అనుకుంటున్నా, రీతి మీరు మించి కూడా. సో ఒకసారి చూడండి, తోటను చూపించిన తర్వాతనే మీరు మాట్లాడండి, అప్పటిదాకా ఎవరు మాట్లాడొద్దు. కింద నుంచి పైన దాకా ఒకటే సైజ్ అండి. ఇట్లా ఒకసారి ఏం కాదుగా, ఇబ్బంది అని పడుతున్నావా? ఇబ్బంది ఎన్నిసార్లు చూపెట్టాలండి మీకు, మొత్తం కొమ్మలు ఇరుగుతున్నాయి. ఏం కాదు బ్రదర్, మా కోసమే కదా, రైతుల కోసం. మా కోసం అని చూపుతున్నావా? ఇంకో రైతు అడికెళ్ళు మొత్తం అంతే ఉంటుంది. కానీ చూడండి, ఇటు నాకెళ్ళి నువ్వు అటు లోపలికి వెళ్ళి, లోపలికి వెళ్ళు, చిన్నగా మండలి ఇరుగుతుంది, మళ్ళీ మేము ఇరగొట్టామంటాం. లేపు లేపు చూడు సరే, చిన్న చిన్నగా బ్రదర్ ఫీల్ అవుతాను పాప. అన్న దాన్ని లేపన్నా, ఏ ఆగ్రా, దాని లేపు దీని లేపు అని మొత్తం తోట. కింద నుంచి పైన దాకా ఒకటే కాపండి. అయ్యో గుత్తి గుత్తి కత్తని అది అది ఇంకా కొంచెం ఇంకోటి. ఇంకెన్నిసార్లు చూపెట్టాలండి? అది వద్దులే బ్రదర్, నువ్వు కోపడద్దు. ఎన్నిసార్లు చూపెట్టాలి? రైతులకే కన్నా చూపించేది. ఏ వెరైటీ ఇది ఇంతకి? కలికి 1818 అండి. కలికినా? ఓకే. ఎలా కాస్తుంది? సూపర్. ఇలాంటి విత్తనం ఎప్పుడైనా చూసినావా? చూడలేదండి, ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఓకే, థ్యాంక్ యూ. రైతుతో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? ధరావత్ భద్రు. ఏ ఊరండి? తిప్పనపల్లి. తిప్పనపల్లి మండలము? చంద్రగుండ. డిస్ట్రిక్ట్ ఏమొస్తుంది? భద్రాద్రి. ఓకే. మీరు ముందుగా మిరప తోట అనేది ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నారు? నేను 8-9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 8-9 సంవత్సరాల నుంచి మిరప సాగు అనేది చేస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు మీరు వేసుకున్న వెరైటీ పేరు? వెరైటీ పేరు కలికి 1818 మేఘన సీడ్ వాళ్ళది. మేఘన సీడ్ వారి కలికి 1818 అనే వెరైటీ వేసుకున్నారు. ఇప్పుడే వేసారా, అంతకు ముందు ఏమైనా వేసారా దీన్ని? ఈ సంవత్సరం నాకు కొత్తగా లాంచ్ అయిందని ఇచ్చారండి. కొత్తగా లాంచ్ అయిందని ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది మీకు, ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి, సూపర్. అసలు క్వాలిటీకి సూపర్, నల్లికి తట్టుకునేది. ఇప్పుడు ముడతలకి ఇట్లా ఏం లేవు. ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే జనవరి 15వ తారీఖు కదా. ఈ రోజు వరకు కూడా ఒక నల్లి అటాక్ అనేది కానీ, వైరస్ అటాక్ అనేది కానీ, ముడత కానీ ఎక్కడ కూడా ఉన్నదా? అసలు ఏమీ లేదండి. దానికి ముడత అన్నది, వైరస్ అన్నది, నల్లికి అన్నిటికీ తట్టుకునే గుణం చాలా ఉంది దీనికి. అసలు దానికి తగ్గుబాట్లేదు. క్వాలిటీ కానీ సైజ్ కానీ ఎలా ఉంది? సైజు సూపర్ అండి, సైజు. ఓకే. సైజు కానీ కలర్ కానీ చాలా అయితే మనకు నిండు గులాబీ కలర్లో ఉంది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు దిగుబడి దీంట్లో? 35 క్వింటాల దాకా రావచ్చు అండి. 35 క్వింటాల్ అయితే వస్తుంది. ఎప్పుడైనా పండించగలిగారా మీరు 8 సంవత్సరాల వ్యవసాయం సాగులో? పండియలేదండి. మరి దేని వల్ల పండియగలుగుతున్నారు? సీడు గొప్పతనం. సీడు గొప్పదై ఉంటుందా? ఓకే. మందులు ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేశారు మీరు? వారానికి ఒకసారి. వారానికి 6 రోజులకి, వారానికి. సో ఏమైనా బ్రాండెడ్ వాడారా, ఇలాంటి ఆర్గానిక్ బయో లాంటివి ఏమైనా వాడారా? బ్రాండ్లే వాడుతున్నా, అప్పుడప్పుడు ఆర్గానిక్ కూడా వాడుతున్నా. ఈ వెరైటీ మీకు ఎలా తెలుసు? ఈ వెరైటీ మీ వల్లే తెలుసు. మన యూట్యూబ్ చూసి. ఓకే. వీళ్ళు రైతుల మీ చుట్టుపక్కల ఉన్న మా వాళ్ళే, మా చుట్టాలు, మా రైతులే. సో ఒకసారి మరొక బ్రదర్ తో మాట్లాడి తెలుసుకుందాము. బ్రదర్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వెంకటేశ్వరరావు అండి. ఏ ఊరు మంది? తిప్పనపల్లినా. సో మీరు వ్యవసాయం చేస్తారా? చేస్తాం. మీరే వెరైటీ వేసుకున్నారు? మీది ఒక స్వీట్, ఒకటి జానకి వాళ్ళది, ఒక కలికిలో ఒక వెరైటీ వేసాం, ఒక 15 ప్యాకెట్లు. ఓకే. మిగతాది బిజిలీ వేసాం. ఓకే. రెండిట్లో ఏది బెటర్ ఉంది మీకు? ఇదే బాగుందండి, జానకి బాగుంది. అంటే మీరు గమనించింది ఏంటి ఇది రెండిట్లో అబ్జర్వ్ చేసింది? రెండిట్లలో అంటే కొంచెం ఎడకాపు అది బిజిలీ, ఇది కొంచెం దగ్గర కాపు, కొంచెం సన్నకాయ, బాగా ఎక్కువ వస్తుంది, బాగా వస్తుంది, జంప్ వస్తుంది. ఎంత దిగుబడి వస్తుంది మీకు అది? 30 నుంచి 35 వస్తుంది. 30 నుంచి 35. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది వ్యవసాయంలో? నాకు 10 సంవత్సరాల నుంచి ఉంది. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఇలా పండించగలిగారా? ఇదే ఫస్ట్ టైం? పండినాయి కానీ ఇంత ముందు పండింది వేరు, ఈ నల్లి కాలంలో పండింది వేరు. ఈ నల్లిని తట్టుకొని ఇప్పుడు పండిందంటే ఇది ఒక హైలైట్ అంటారు అనమాట. మీరు ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొడతారు? మీ వారానికి ఒకసారి. నేను తెలుసా మీకు? తెలుసు అండి. ఎలా తెలుసు? మీ యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ నుంచే తెలుసు కదా. ఓకే. అయితే మనం చెప్పే మందులు ఏమైనా వాడతారా? వాడతాం కదా. వాడతారు. ఈ సీడ్ ఎలా తెలుసు మీకు? ఈ సీడ్ కూడా మీరు అంటే నేను ఒక నా మాట నమ్మి మీరు సీడ్ తీసుకున్నారు కదా. సో నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు సీడ్ తీసుకున్నారు అంటే ఎలా నమ్మగలిగారు నేను చెప్పింది? మీరు
చూసినామండి మీ యూట్యూబ్లో కానీ ఫోటోలు కానీ ఆ రైతు మా అవతల మీకు మీరు చెప్పింది కాబట్టి పక్కన రైతు కూడా చెప్తారు కదా, అవునవును. ఆ రైతు మాటలు నమ్మాము. మీరు చూసిందంటే మీరు చేసేదంటే ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా చూసాం మేము. చూశారు. దాంట్లో అనుభవం ఉంది. ఆర్ఎండి గురించి చూసారా? దీన్ని ఆర్ఎండి గురించి చూసారా? ఆర్ఎండి కర్ణాటక వెళ్ళి మన మేఘనాకి సంబంధించిన ఆర్ఎండి అయితే రీసెర్చింగ్ డెవలప్మెంట్ గురించి మేల్ ని ఫీమేల్ ని ఎలా క్రాస్ 5 పాయింట్ ఉంది అది చెట్టు 5 మీ 6 height, 6 7 మీ height height ఉంది, అలా ఉంటది. సో దాన్ని కూడా నేను చూపెట్టాను. సో ఎందుకంటే రైతులకు తెలియని విషయాన్ని ఆర్ఎండిల గురించి కానీ ఆర్ఎండి విజిట్ కానీ జీఓటి గ్రో అవుట్ టెస్ట్ అనేది కూడా నేనైతేనే మీకైతే చూపెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ప్రతి ఇన్ఫర్మేషన్లు అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు తోటని, నేను చెప్పుడు కాదు, రైతు నెంబరు, రైతు అడ్రస్, అలాగే రైతు పేరుతో కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. రైతులు వచ్చి చూడాలనుకుంటే కంపల్సరీగా వచ్చి చూసుకోవచ్చు అనమాట. సో నమస్తే మామయ్య గారు, మీ పేరు? దగ్గర వీరయ్య అండి. బాణోత్ వీరయ్య. మందే ఊరు? మా తిప్పంపల్లి. తిప్పనపల్లినా? మీరు వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేయలేదు, మామూలు పత్తి వేసారు. పత్తి వేసారు. తోట అసలు వేయరా మీరు? ముందు వేసా కానీ కొంచెం నష్టం వచ్చింది. నష్టం వచ్చింది. ఈ తోటని చూడగానే మీకు ఎలా అనిపిస్తుంది? వేస్తే బాగా అనిపిస్తుంది. బాగా అనిపించిందా? అంటే ఒక రైతు ఒక పండించలేకపోయినా వేరే తోటను చూసి, అంటే ఒక వ్యక్తి సంపాదిస్తుంటే ఆయన సంపాదిస్తున్నాడు, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నా అనే క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఎప్పుడు కూడా. అలా వేసుకుంటే మీరు కూడా మీ యొక్క జీవితంలో మీ లైఫ్లో ఒక బాగుపడే లక్షణాలు, అలాగే ఒక రూపాయి సంపాదించాలనుకునే గుణతత్వం ఉంటుంది. కాబట్టి సో చూడండి, ప్రతి రైతులు వేసుకోండి. దానికి గిట్టుబాటు ధర అయితే కంపల్సరీగా మనకు సరే మార్కెట్లో రేట్ లేదని అంటూ ఉన్నారు. కాబట్టి మార్కెట్లో మనకు దిగుబడి పెరుగుతుంది. ఏది తోటలలో దిగుబడి పెరుగుతున్నప్పుడు ఆ రేటుకి ఇది కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో మీరు రైతేనండి? మాట్లాడు రైతేనా? నమస్తే అన్న, మీ పేరు? చంద్ర అన్న. మీ తోట వేసారా? మీరు ఎన్ని ఎకరాలు వేసారా? 2 ఎకరాలు వేసారు. 2 ఎకరాలు. ఎలా ఉంది మీది? పర్లేదండి, బాగానే బాగుందా? ఇలా ఉందా? అది కొంచెం వేరే షీడ్ వేస్తే నల్లి తగిలింది, ఇది బాగానే ఉంది. ఇప్పుడు దీనికి నల్లులు లేదు కదా, మీరు చూస్తూ ఉన్నారు. నల్లులు కానీ ముడత కానీ ఏమైనా ఉందా? ఈ సీడ్కి అయితే లేదు. రైతు ఎంచుకునేటువంటి సీడ్ ఎలా ఉండాలి? అంటే మీరు రైతేనా? తోట వేసారా? ఎలా ఉంది మీది? ఆలైంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ వెరైటీని చూశారు కదా మీరు, ఈ రకాన్ని ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? బాగున్నది. మరి ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా, ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేకపోతున్నారు? తెలుసుకోలేదండి, అప్పుడు తెలుసుకోవట్లేదు. ఓకే. దీన్ని చూసి ఇప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి సీడ్ సెలెక్షన్ అప్పుడు కానీ మందులు అప్పుడు కానీ మనం ఏం చేయాలంటే తెలియకపోతే వేరే వాళ్ళతో కానీ, ఇవాళ సోషల్ మీడియాలో కానీ ఒక మందు తీసుకొచ్చినాము, ఈ మందు దేనికి పనిచేస్తుంది, ఎన్నిసార్లు దీన్ని వాడుకుంటే బెటర్ ఉంటుంది, అలాగే తర్వాత దాని యొక్క లక్షణాలు ఏంటిది, ఎన్ని రోజులు పనిచేస్తుంది అని తెలుసుకోవాలి మీరు మేజర్గా. ఇప్పుడు ఈ సీడ్ చూశారు మీరు, గనుపులు ఎలా కాస్తా ఉన్నాయి? దీని గనుపులు దగ్గర ఉన్నాయి, బాగున్నవి. ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు మీరు? 30 వస్తుంది అనుకుంటున్నారు. 30 అయితే వస్తుందని మీరు అనుకుంటున్నారు. ఓకే. చూడండి, ఇక్కడ ఉన్న రైతులు కూడా మాట్లాడడం జరిగింది. మీ నెంబర్ చెప్పండి ఒకసారి. ఫోన్లో వస్తాయి, రైతులు మాట్లాడతారు మీతోటి. ఎందుకంటే కొంచెం విసిగించుకోకుండా సమాధానం ఇవ్వండి ఒక ఫార్మర్. ఏం బ్రదర్? సో మీ నెంబర్ చెప్పండి ఒకసారి. నెంబర్ చెప్పండి. 6300 933 503. పేరు ధరావత్ భద్రు, మన తిప్పనపల్లి గ్రామము, చంద్రగొండ మండలం అండి. సో గుర్తుపెట్టుకోండి. ఫార్మర్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తా. ప్యాకెట్లు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ప్యాకెట్స్ బిల్లు ఇంటి దగ్గర దాచిపెట్టారా, ఏమైనా పడేసారా? సరే, ఓకే. నేను రైతు నెంబరు, రైతు అడ్రస్తో సహా, అలాగే ప్రతి వీడియోలో ఫార్మర్ తీసుకున్నటువంటి వెరైటీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు వేసారు కదా, ఇది నల్లిని కానీ ముడత కానీ అసలు ఎందుకు ఇందులో లేదు? మందు కొట్టడం వలన, సీడే అండి. ఇప్పుడు పక్క విత్తనాలకి వస్తుంది, దీనికి రావట్లేదు. మీరు కొట్టే మందులో అదే తోటకి ఈ తోటకి ఒకటే మందు కొడుతున్నా, కానీ ఇది తట్టుకునే గుణం ఉంది, దానికి అది తట్టుకునే గుణం లేదు. ఒకసారి వినండి, దీనికి కొట్టే మందులే దానికి కొట్టారు. చూడు బ్రదర్, ఒకసారి నాకెళ్ళి దానికి కొట్టే మందులే దీనికి కొట్టారు. మరి ఇది నల్లి వైరస్ ని తట్టుకుంటుంది, అది ఎందుకు తట్టుకోవట్లేదు? సీడ్ గొప్పతనం అదే కదా. సో వినండి, పక్క తోట కూడా మన బ్రదర్ భద్రు గారిదే. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, మేజర్గా నేను ఒకసారి తోట కూడా చూపిస్తాను. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, తోట రైతులను షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు.